మరణము తర్వాత మనిషి యొక్క ఆత్మకు ఏమి సంభవిస్తుందో అది నీకు అర్థమైనప్పుడు, అది అర్థమైనప్పుడు నీ బంధువులు, స్నేహితులు, నువ్వు ప్రేమిస్తున్న ప్రతి మనిషి దగ్గరికి వెళ్ళి వారికి యేసుక్రీస్తు యొక్క సువార్తను ఖచ్చితంగా పరిచయం చేస్తావు. నేను రక్షించబడ్డాను అంటే ఆ రక్షించబడ్డం వెనుకున్నటువంటి విలువ అనేది నిజంగా మనకి ఎంతమందికి తెలుసో తెలియదో మనకు అర్థం కావడం లేదు. కానీ తెలిస్తే మాత్రం ఆ రక్షణను గురించి ఇతరులకు చెప్పకుండా మనం ఉండలేం. ఏం జరగద్ది మరణిస్తే అనేది మనం ఆలోచన చేయాలి. పుట్టిన ప్రతి మనిషికి మరణం అనేది ఒకరోజు ఖచ్చితంగా సంభవిస్తుంది. మరణించిన తర్వాత వారు ఎక్కడుంటారు, అక్కడ పరిస్థితులు ఎలాగుంటాయి అనేది మనం గ్రహించి ఆలోచించగలిగితే నిజంగా మనకి భయాన్ని కలిగిస్తుంది. చనిపోయిన వెంటనే మనుషులంతా కూడా ఒక స్థలానికి తీసుకుని వెళ్ళిపోబడతారు వెంటనే. ఆ స్థలం పేరు మృతుల లోకము అని చెప్పబడింది బైబిల్లో. మరణించిన వారందరూ కూడా ఉండేటువంటి లోకం. ఆ మృతుల లోకం ఎక్కడుందో కూడా బైబిల్లో వివరించబడింది. వాక్యములు ఏమని చెప్పబడిందంటే భూమి యొక్క క్రింది భాగములకు అని రాయబడింది. భూమి క్రింద భాగములు అన్నప్పుడు భూమి గ్రహము భూగ్రహం అనేది ఎక్కడుంది? శూన్యంలో ఉంది. ఆ శూన్యంలో కూడా ఇంకా క్రిందకు అని అర్థాన్ని ఇస్తుంది అనమాట. భూమి యొక్క క్రింద భాగములు అంటే భూమి శూన్యములో అది తిరుగుతూ ఉన్నప్పుడు మిగిలినటువంటి ఆ శూన్యంలోని క్రిందకి ఇంకా అగాధంలోనికి పోతే ఆ క్రింద భాగంలో మృతుల లోకం అనేది ఉంచబడి ఉంది. భూమి మీద మరణించిన ప్రతి మనుషుని యొక్క ఆత్మ శూన్యములో భూమి యొక్క క్రింద భాగంలో అగాధములో వారి ఆత్మలన్నీ కూడా చేర్చబడుతున్నాయి. 2 స్థలాలు ఉంటాయి అక్కడ. ఆ 2 స్థలాల్లో కూడా మనుషులు వేరు చేయబడతారు. మనుషులు వేరు చేయబడినప్పుడు ఆ మృతుల లోకములోనికి వచ్చినప్పుడు మృతుల లోకములో నుంచి ఇంకా క్రిందకి ఇంకా లోతుగా దిగువగా వెళ్ళిపోయినప్పుడు అక్కడ వేదనకరమైన ఒక స్థలం ఉంది. మృతుల లోకములో మరలా కిందకి చాలా లోతునకు వెళ్ళిపోయినప్పుడు అక్కడ ఒక వేదనకరమైన స్థలం అనేది దేవుడు సిద్ధపరిచున్నాడు. కాబట్టి ఆదాము మొదలుకొని యేసుక్రీస్తు వచ్చేంత వరకు మరణించిన మృతులందరూ కూడా దేవుడు 2 భాగాలు చేశాడు. ఆయన మనస్సాక్షినిచ్చి, దర్శనమిచ్చి, కలలిచ్చి మాట్లాడినప్పుడు మాట విననటువంటి మనుషులందరూ కూడా, అంటే దేవుని మాట విని రక్షణ పొందినటువంటి వారందరూ కూడా, మంచి పని చేయకుండా కీడు చేసి చెడులో బ్రతికిన మానవులందరిని కూడా దేవుడు ఏం చేశాడు? వారిని అందరిని కూడా పాతాళంలో ఒక క్రింద దిగువ స్థలానికి తీసుకొని వెళ్ళాడు. అది వేదనకరమైన స్థలం అని మన తెలుగులో అంటారు. బాధించే స్థలం, హింసించబడేటువంటి స్థలం. అగ్ని జ్వాలలు రగులుతూ ఉంటాయి ఆ ప్రాంతంలో. వాట్ల మధ్య వీరి యొక్క ఆత్మలు అనేవి కాలుతూ ఉంటాయి. నరకం కాదు అది, నరకం కాదు, కానీ వేదనకరమైన స్థలం అది. ఆ వేదనకరమైన స్థలములో వీళ్ళు అగ్ని జ్వాలల మధ్య కాలుతూ ఉంటే అదే సమయంలో మరణించినటువంటి వారిలో భక్తులైనటువంటి వారు చాలా మంది ఉన్నారు. అందుకే అంటాడు, కొత్త నిబంధన భక్తులు లేకుండా పాత నిబంధన భక్తులు పరిపూర్ణులు కాదని చెప్తాడు పౌలు భక్తుడు. ఎందుకు అంటే వీళ్ళందరూ మంచిగా బ్రతికారు. యోసేపు చాలా మంచిగా బ్రతికాడు. కానీ యోసేపు చనిపోయినా కూడా ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? మృతుల లోకంలో పాతాళానికి వెళ్ళి ఉంటాడు. కానీ పాతాళంలో దేవుడు ఏం చేశాడంటే మంచిగా భయభక్తులు కలిగి దేవుని మాట విని బ్రతికినటువంటి మనుషులందరూ అక్కడ వేరు చేశాడు ఆయన. దాన్ని షియోల్ అంటారనమాట ఆ స్థలం పేరు. అంటే సురక్షితమైన భద్రత కలిగినటువంటి స్థలం, మృతుల లోకం. అక్కడ వారిని దేవుడు ఏం చేశాడు? వేరు చేశాడు. అక్కడ వారు ఒక పరదేశిని పోలినటువంటి రాజ్యం అక్కడ ఉంది. అక్కడే వీరి యొక్క ఆత్మలన్నీ కూడా ఉంటాయి. వారి యొక్క ఆత్మలు వెంటనే మహిమకరంగా మార్చబడి షియోల్లో ఉంటాయి. అక్కడ ఎవరున్నారు? మనం ఈ వాక్య భాగంలో చూసినప్పుడు అబ్రహాం కూడా, అంత విశ్వాసమునకు తండ్రి అయిన అబ్రహాం కూడా ఎక్కడున్నాడు? పాతాళంలోనే ఉన్నాడు. పాతాళంలో ఒక భాగంలో ఉన్నాడు ఆయన, సురక్షితమైన భాగంలో. దేవుడు ఎందుకు వీరందరిని అక్కడ స్టోర్ చేస్తున్నారు? వీరి ఆత్మలను వీరందరూ కూడా ఎందుకు పాతాళంలో అక్కడ ఉన్నారంటే మనిషి యొక్క పాపానికి చెల్లించవలసిన మూల్యము చెల్లించేంత వరకు కూడా దేవుని దగ్గరకు వారు రారు. వారి పాపాల కోసం రక్తం కాల్చేంత వరకు,
పాపంలో ఒక మనుషుడు మొదట మరణాన్ని జయించి లేస్తేనే కానీ వీళ్ళందరూ కూడా ఆ పాతాళంలో నుంచి లేచి పరదేశంలోనికి వెళ్ళలేరు. అంటే పునరుద్ధానం ఇంకా జరగలేదు కాబట్టి వీరందరూ కూడా ఎక్కడున్నారు? పాతాళములో ఉన్నారు. అంటే ఆదాము యొక్క వారసత్వంలో పాపములో మరణములో బంధించబడి ఉన్నారు. కానీ దేవుడు అన్యాయం చేయలా. భక్తిగా బ్రతికిన వ్యక్తికి అన్యాయం చేయలా. ఆదాము తప్పు చేసి బ్రతికాడు, కానీ యోసేపు పవిత్రుడిగా బ్రతికాడు, కానీ అన్యాయం చేయలేదు. వాళ్ళందరిని కూడా దేవుడు ఒక సురక్షితమైన ప్రదేశంలో ఉంచాడు. ఆ విధంగా దేవుడు తన యందు విశ్వాసం ఉంచి ఆయన మాటకు లోబడిన ప్రతి బిడ్డను కూడా దేవుడు కాపాడుతూనే వచ్చాడు. కాపాడిన వారి యొక్క ఆత్మలను షియోల్ యొక్క ప్రదేశంలో ఉంచాడు. అయితే ఈ యొక్క రెండు ప్రాంతాల్లో కూడా మనుషులు ఎలాగున్నారంటే, ఈ వేదనకరమైన స్థలం అనేది కింద భాగంలో ఉంది. వాళ్ళు చూడవలసి వచ్చినప్పుడు పైన ఉన్నటువంటి ఆ లోకాన్ని చూస్తున్నారు. పాతాళంలో అక్కడ ఎవరు కనపడుతున్నారు? చనిపోయి ఆ లోకంలోకి వేదనకరమైన స్థలంలోకి వెళ్ళిపోయిన ధనవంతుడికి కళ్ళెత్తు చూసినప్పుడు ఎవరు కనపడుతున్నారు? అక్కడ అబ్రహాం కనపడుతున్నాడు. అబ్రహాం పక్కన లాజర్ కనపడుతున్నాడు. ధనవంతుడికి అబ్రహాం ఎలాగ తెలుసు? ఎందుకు అంటే లాజరు యూదుడే, చనిపోయిన ధనవంతుడు కూడా యూదుడే. ఇద్దరు యూదులే. రేపు మనం క్రైస్తవులను నరకంలో చూసినా కూడా మనం ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు. ఆ వేదనకరమైన స్థలం, ఇది వేదనకరమైన స్థలమే. ఇంకా నరకానికి పోల వాళ్ళు. ఒకసారి ఆలోచన చేయండి. మరణిస్తే మన బిడ్డలకి ఏం జరగద్దో, మన బంధువులకి ఏం జరగద్దో, మన స్నేహితులకి ఏం జరగద్దో, మనకేం జరగద్దో. ఆ లాజరు అబ్రహాము యొక్క కుడిపక్షానుంటే ఈ ధనవంతుడు చాలా దూరముల క్రింద వేదనకరమైన స్థలంలో నుంచి ఆయన చూస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. అబ్రహామా, అబ్రహామా, అయ్యా నీళ్లు కావాలయ్యా, నీళ్లు కావాలంటున్నాడు. యూదుల నమ్మకం ఏంటంటే, యూదులందరూ చచ్చిపోతే ఈ షియోల్లో అబ్రహాం నిలబడుకొని ఉండి యూదులందరిని కూడా ఆయన రక్షిస్తూ ఆ సురక్షితమైన ప్రదేశంలో వారిని ఉంచుతాడు అనేది వారి నమ్మకం. ఎందుకంటే నేను అబ్రహాము కుమారుని అని చెప్పుకున్నారు గర్వంగా. చాలా మంది అన్నారు కదా, మేము కూడా అబ్రహాము సంతానమే, మేము అబ్రహాము కుమారులే అని అన్నారు. ఎందుకన్నారు? మేము చనిపోతే రేపు మమ్మల్ని నరకానికి బానికుండా ఆపేది అబ్రహాము అన్నాడు. యేసుప్రభు అన్నాడు, అబ్రహాం కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అని చెప్పిండు. అందుకే యేసుప్రభు యోహాను సువార్త 14 నేనే సత్యమును జీవమును మార్గమును, నా ద్వారా ఒకడు నిత్య జీవంలోనికి ప్రవేశిస్తాడు, కానీ ఎవ్వరి ద్వారా ప్రవేశించడని యేసుప్రభు చెప్పాడు. కాబట్టి అబ్రహామును నన్ను రక్షిస్తాడని అనుకున్నాడు ఈ ధనవంతుడు. అందుకే పౌలు భక్తుడు రక్షణను గురించి వివరించినప్పుడు, ఈ పుట్టుకకు యూదుడైన వాడు యూదుడు కాదు గాని, శరీర సంబంధమైన సున్నతి కాదు గాని, అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. అంతరంగమైనటువంటి సున్నతి అని చెప్తాడు. అందుకే మీరు సున్నతి చేయించుకోవాల్సిన అవసరం లేదని చెప్పిండు పౌలు. ఎందుకంటే అది అంతరంగములో కరగకుండా శరీరానికి చేసుకుంటే ఉపయోగం ఏముంది? నువ్వు శరీర రీతిగా అబ్రహాం కుమారుడు అవ్వచ్చు, కానీ నీ హృదయంలో నువ్వు సాతాను యొక్క కుమారుడు అని యేసు ప్రభు ముందుగానే చెప్పాడు. మీరంతా కూడా మీ తండ్రి అయిన అపవాది యొక్క కోరికలను నెరవేర్చాలనుకుంటున్నారు అని చెప్పిండు. ఎందుకు చెప్పిండు యేసు ప్రభు అంత ధైర్యంగా అంటే, వాళ్ళు యూదుల యొక్క క్రమములో పుట్టినా కూడా సాతాను అనుసరించినటువంటి వ్యక్తులు కాబట్టి యోధా మతం వాళ్ళని రక్షించలేకపోయింది. అందుకే ఆ ధనవంతుడు ఎక్కడున్నాడు? వేదనకరమైన స్థలంలో ఉన్నాడు. యూదుడే, కానీ దరిద్రతలో పుట్టి దేవుణ్ణి స్మరించుకుంటున్న యూదుడు ఎక్కడున్నాడు? అబ్రహాం యొక్క కుడి పార్శ్వాన ఉన్నాడు. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏందో తెలుసా? నువ్వు క్రైస్తవుడువైనా, నువ్వు ఎవరివైనా, యూదుడువైనా, ఇశ్రాయేలుడువైనా, నీ బ్రతుకు అనేది దేవుడికి సమర్పించకపోతే, ప్రభు దగ్గర పాప క్షమాపణ పొంది ఆయన్ని స్వీకరించి ఆయన్ని అనుసరించకపోతే, రేపు ఎవరైనా కూడా ఆ స్థలంలోకి పోతారు. ఇక్కడ ఏది కూడా కాపాడదు. క్రైస్తవ మతం కాపాడదు, ఇతరునికి వచ్చినంత మాత్రం కూడా అది కాపాడదు. కానీ అంతరంగంలో దేవుని తెలుసుకున్న అనుభవం, పాప క్షమాపణ, ప్రభువుని స్వీకరించిన అనుభవం ఒక మనిషికి రావాలి. అవును, నేను పాపిని, యేసు ప్రభువే నన్ను రక్షించగలడు అనేటువంటి గొప్ప నా మార్పులనికి మనిషి జీవితం అనేది రావాలి. కాబట్టి ఇప్పుడు ధనవంతుడికి అర్థమైంది ఏంటంటే, అతనుకు లాజరుకు మధ్య ఎంత అగాధం ఉందో చూస్తూ ఉన్నాడు. అక్కడ రాయబడిన పదం మహాగాధం ఉంది వాళ్ళిద్దరికి మధ్య.
లాజరుకి ధనవంతుడికి ఏముంది? మహా అగాధం ఉంది. అంటే దాటిపోజాలకుండునట్లు, మరలా రాకుండునట్లు దేవుడు ఒక మహా అగాధమును ఏర్పాటు చేశాడు. వారు భూమి మీద బ్రతుకుతున్నప్పుడు కూడా లాజరుకి ధనవంతునికి మధ్య అగాధమే ఉండుంటది. ఎందుకంటే ఈయన వీధుల్లో ఉన్నాడు, కానీ ధనవంతుడు ఎక్కడున్నాడు? ఉన్నతమైన భవనాల్లో నివసిస్తున్నాడు. ఈ రెండు విషయాలు గుర్తుపెట్టుకోండి. ఇక్కడున్న అగాధాన్ని చూసుకోబాకండి, ఇక్కడ మనుషులతో కంపారిజన్ పెట్టుకోబాకండి. ఇక్కడున్న అగాధం ఏం చేస్తుంది రేపు వాళ్ళకి? అక్కడ మనల్ని పైనలో కూర్చొని పెట్టద్ది, వాళ్ళు కిందకి పోతారు. అది ఈ లోకంలో ఉన్న మహిమ. సాతానుడు ఇచ్చే మహిమ అదే నీకు ఈ లోకంలో. యేసు ప్రభుకి సాతానుడు అదే ఇస్తానన్నది. ఈ లోక రాజ్యాలన్నీ కూడా నా చేతిలో ఉన్నాయి, నువ్వు నాకు మొక్కితే నేను వాటిని నీకు ఇస్తాను అని చెప్పిండు. కాబట్టి ఈ లోక మహిమ అనేది రేపు మరణించిన తర్వాత ఏమైపోద్దో ఆలోచన చేయండి. అక్కడ నీకు దిగువ స్థానం ఉంటది. ఈ లోకంలో ఎంత గొప్పవారైనా మరణిస్తే అదే రేపు వారికి దొరికేటువంటి స్థలం. మహా అగాధాన్ని దేవుడించాడు. రక్షించబడిన వ్యక్తికి రక్షణ పొందిన వారికి మధ్య ఉన్నటువంటి అగాధాన్ని గమనించండి. అక్కడ వారు ఇక్కడికి రారు, ఇక్కడ వారు అక్కడికి వెళ్ళడానికి అవకాశం లేనటువంటి ఒక అగాధాన్ని దేవుడు వారి మధ్య నియమించాడు. రక్షణ పొందిన నీకు, రక్షణ పొందినటువంటి ఒక విశ్వాసికి ఇలాంటి అగాధమే ఉంది. ఇలాంటి అగాధమే దేవుడు ఏర్పాటు చేశాడు. నీ జీవితం వేరు, లోకస్తుని యొక్క జీవితము వేరు. మీ ఇద్దరి మధ్య చాలా అగాధం ఉంది. అందుకే పౌలు భక్తుడు అంటాడు, విశ్వాసికి అవిశ్వాసితో పాలు ఎక్కడిది? వాళ్ళు ఎక్కడుంటారు, నువ్వు ఎక్కడుంటావు రేపు? అలాంటిది వాళ్ళ యొక్క క్రియలు నువ్వు ఎలాగ ప్రాక్టీస్ చేస్తావని అడుగుతాడు. కాబట్టి ఆ మహా అగాధం అనేది ఏం చేసిందంటే రక్షణ పొందిన వారిని వేరు చేసింది. రక్షణ పొందిన వారిని వేరు చేసింది మహా అగాధం. నేను మీకు ఇంకొక రెఫరెన్స్ చూపిస్తాను. సమూయేలు గ్రంథం 28వ అధ్యాయం 19వ వచనం. రేపు నీవును నీ కుమారులను నాతో కూడా ఉందురు అని సౌలుతో చెప్పగా, ఇక్కడ ఉన్నటువంటి వాక్యాన్ని గమనించండి. ఇక్కడ సమూయేలు ఏం చెప్తున్నాడు సౌలుకి? రేపు ఈ సమయానికి నీవు నీ పిల్లలు నాతో కూడా ఉందురు అంటున్నాడు. ఆడ సమూయేలు ఎక్కడి నుంచి వచ్చిండ్రో మొదటి వచనంలో రాయబడింది. ఎక్కడి నుంచి వచ్చాడు సమూయేలు? స్త్రీలు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చాడమ్మా? పాతాళములో నుండి ఒక మనుషుడు పైకి వచ్చుట నేను చూచి తిని అని ఆ సోది చెప్పామని చెప్పింది సౌలుకి. ఇక్కడ సమూయేలు ఏమంటున్నాడంటే రేపు ఈ సమయానికి నీవు నీ కుమారులు నాతో కూడా ఉంటారు అని చెప్పిండు. ఇక్కడ ఒక ప్రశ్న, సౌలు చనిపోయిన తర్వాత సమూయేలుతో పాటు ఆ షియోల్ అంటే సురక్షితం కలిగిన భద్రత స్థలంలోనికి వెళ్ళిపోయాడా? ఈ ప్రశ్న నేను ఒక పాస్టర్కి అడిగా. ఓ అవునా, నిజమే, సౌలు కూడా రక్షించబడిండు, నిజమే, దేవుడు ఎంత ప్రేమమయ్యాడు అని చెప్పిండు. అసలు దేవుడు సౌలుని ప్రేమించిండా? ఎక్కడైనా కూడా అతని చేష్టాలన్నిటిని బట్టి దేవుడు అతను ప్రేమించిండా? లాస్ట్కి ఎలాగ ముగించబడింది సౌలు యొక్క కథ? రేపు ఈ సమయానికి నీవు చచ్చిపోయి మృతుల లోకానికి వస్తావు. సమూయేలు చెప్పింది అదొకటే. నాతో పాటు ఉంటావంటే పాతాళములోనికి రేపు నీవు నీ బిడ్డలు చనిపోయి పాతాళములోనికి వస్తారు. కానీ అక్కడ సౌలు కూడా సియోల్లోనికి వస్తాడు అనేది కాదు చెప్పింది సమూయేలు. రేపు ఈ సమయానికి మీరు పాతాళంలోనికి వస్తారో, వచ్చిన తర్వాత నువ్వు ఎక్కడికి పోవాలో దేవుడు డిసైడ్ చేస్తాడు. పాతాళంలోనికి వస్తావు. పాతాళం అంటే ఎక్కడ? షియోల్లోకి మరియు దాని క్రింద భాగంలో ఉన్నటువంటి స్థలం పాతాళం. మృతుల లోకం అనేది పాతాళం. అక్కడికి అతను దిగి వచ్చినప్పుడు అతను రక్షించబడిన వ్యక్తిగా సమూయేలుతో ఉంటాడనేది కాదు అక్కడ అర్థం. ఆయన ఖచ్చితంగా సౌలు ఆ వేదనకరమైన స్థలంలోనికి వెళ్ళుంటాడు. దేవుడు ఏమైనా అడ్డం చెప్తాడా వెళ్ళడానికి? ఏమైనా మొదటి రాజు కదా, కొంచెం ఏమైనా డిస్కౌంట్ ఇద్దాం అనుకుంటాడా దేవుడు? ఏమనుకోడు. భూమి మీదే అతని సాక్ష్యం సరిగా లేదు,
దేవుడు బాహాటంగా చూపిస్తున్నాడు. చెడిపోయిన వ్యక్తిగా, తృణీకరించబడిన వ్యక్తిగా అతడు బాగలేడని దావీదుని ఎన్నుకున్నాడు దేవుడు. అలాంటప్పుడు మరలా ఆయన పరలోకానికి తీసుకొస్తాడా? నాతో పాటు నీ బిడ్డలు నీవు ఉండు అంటే మీరిద్దరు చనిపోయి పాతాళంలోనికి వస్తారు. అక్కడ దేవుడు మరలా నిర్ణయిస్తాడు నువ్వు ఎక్కడ ఉండాలనేటువంటి. కాబట్టి అక్కడ ఉన్నటువంటి వాక్య భాగానికి అది. అక్కడ 2 స్థలాలు ఉన్నాయి పాతాళంలో. 2 స్థలాలు ఉన్నాయి. అతను షియోలుకి రాడు గాని నేరుగా కింద ప్రాంతానికి అతను దిగిపోతాడు. కాబట్టి ఆ విషయాన్ని మనం గుర్తించాలి. ఆ తర్వాత ఈ షియోల్ అనేటువంటిది రక్షించబడిన వారందరూ కూడా ఉన్నటువంటి ఆ ప్రాంతం ఏమైంది? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం చూడండి ఒకసారి. 8, 9 వచనాలు చదవండి. ఆయన ఆరోహణమైనప్పుడు ఎవరు? యేసుక్రీస్తు ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులు అనుగ్రహించునని చెప్పబడి ఉన్నది. భూమి యొక్క క్రింది భాగములకు దిగినని అర్థమిచ్చుచున్నది. యేసు ప్రభు ఆయన సమాధిలో పెట్టబడిన తర్వాత సిలువ వేయబడి యేసు ప్రభుని కిందకి దించారు. యేసు ప్రభుని సమాధిలో పెట్టేశారు. ఇప్పుడు ఎక్కడ ఉన్నారు యేసు ప్రభు? ఈ 2 రోజులు జరిగింది ఏంటి? యేసు ప్రభు భూమి యొక్క క్రింది భాగాలకు దిగిపోయి నేరుగా షియోల్ దగ్గరకు వచ్చుంటాడు. అక్కడికే వచ్చాడు. షియోల్ దగ్గరకు వచ్చి చెరా అని చెప్పబడింది. అక్కడ వాక్యం చెరా అని చెప్పాడు పదం. ఎందుకు చెర అన్నారంటే వారు దేవుని దగ్గరకు వెళ్ళలేకపోయారు. నేరుగా మరణించిన వాళ్ళు దేవుని దగ్గరికి వెళ్ళలేకపోయారు. కానీ ఒక రూమ్ లో ఉన్నారు వాళ్ళంతా. రూమ్ అంటే ఒక ప్రదేశం. వారు ఎక్కడికి వెళ్లకుండా ఆ ప్రదేశంలో ఉండే విధంగా సియోల్లో ఉన్నారు. అయితే యేసు ప్రభు వచ్చి వారికి సువార్త ప్రకటించను అని రాయబడింది. అంటే మరలా అక్కడ పోయి మారు మనసు పొందండి అది కాదు అక్కడ అర్థం. రక్షించబడిన వారు నిత్య జీవానికి వారసులుగా ఉన్న వారికి ఒక గుడ్ న్యూస్ చెప్పాడు. అయ్యా నేను వచ్చాను మీ పక్షాన, పని సమాప్తం అయిపోయింది, రాండి పోదారని చెప్పేసి చెరను చెరగా ఏం చేశాడు యేసు ప్రభు? అందరినీ కూడా వారి ఆత్మలను ఆ చెరను, ఆ బంధింపబడిన చెరను, రక్షించబడిన వారే సేఫ్ గా ఉన్నారు. కానీ వారికి ఒక విడుదల, పాతాళము నుంచి విడుదల. పాతాళము నుంచి వారిని ఎక్కడికి తీసుకొని పోతున్నాడు యేసు ప్రభు? పరదైస్సులోనికి నేరుగా తీసుకొని పోతున్నాడు. అందుకే దొంగ చనిపోయేటప్పుడు యేసు ప్రభు దొంగతో ఒక మాట అన్నాడు, నేడు నీవు నాతో కూడా పరదేశులోకి ఉండు అన్నాడు. పాతాళం అని చెప్పలే యేసు ప్రభు అక్కడ. ఎందుకంటే యేసు ప్రభు చనిపోయిన మరుక్షణమే జరిగేటువంటి కార్యము చెరను చెరగా దేవుడు నేరుగా పరలోకానికి తీసుకొని పోతున్నాడు, పాతంలో నుంచి విడిపించుకొని. కాబట్టి వీరి ఆత్మలను దేవుడు ఆ పాతాళం అనబడినటువంటి క్రింద స్థలములో నుంచి తీసుకొని పైన, ఇంకా పైన పరలోకపు మహిమ కలిగినటువంటి పరదేశులోనికి, మనుషుడు ఊహించినటువంటి పట్టణం, మన ఊహకు అందనటువంటి గొప్ప రాజ్యంలోనికి వారి ఆత్మలను దేవుడు తీసుకుని పోయాడు. అందుకే క్రీస్తు వచ్చినంత వరకు వీరెవ్వరు కూడా ఎంత పెద్ద భక్తులైన సంపూర్ణులు కాలేకపోయారు. సాతాను యొక్క బంధకాలను తెంచాడు ప్రభు. అందుకే కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు భక్తుడు అంటాడు, ఓ మరణమా నీ యొక్క విజయము ఎక్కడ అన్నాడు. మరణమా నీ విజయం ఎక్కడ అన్నాడు యేసు ప్రభు. ఎందుకంటే మరణాన్ని ఓడించాడు. మరణం ద్వారా వచ్చినటువంటి ఆ నిత్య నాశనాన్ని కూడా దేవుడు ఓడించి చెరను పరదేశంలోనికి తీసుకొని పోయాడు. నిజంగా వారు ఆ రోజు ఎంత సంతోషించుంటారు కదా, ఆ యేసు దేవుడే వచ్చి మనల్ని పాతాళంలో నుంచి తీసుకొని పోతున్నాడు. ఇప్పుడు పాతాళంలో ఎవరుంటారు? క్రీస్తునందు విశ్వాసముంచని మారు మనసు పొందిన మనుషులు మాత్రమే పాతాళములో దాచిపెట్టబడుతూ ఉంటారు. అయితే ఈ పాతాళంలో ఉన్న వారికి విడుదల ఏమైనా ఉందా? లేదు. వారు అక్కడి నుంచి బయటకు తీసుకొని రాబడతారా? ఒకరోజు తీసుకురాబడతారు. ఎప్పుడది? తీర్పు జరగాలి. దేవుడు ప్రతి మనిషికి శిక్ష విధించేటప్పుడు ఒక తీర్పు అనేది ఆయన నిర్ణయిస్తాడు చివర యుగ సమాప్తి తర్వాత. ఆ తీర్పు తర్వాత ఏం జరుగుద్దో మనం చూద్దాం. ప్రకటన గ్రంథంలో చూద్దాం. 20వ అధ్యాయం 14, 15 వచనాలు చదవదు. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 14, 15 వచనాలు. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడును.
ఈ ఈ అగ్నిగుండము రెండవ మరణం. ఆ ఆ వాడు అగ్నిగుండములో పడవేయబడును. ఇదే రెండవ మరణము, ఇదే నరకం. దాంట్లో ఏం పడవేయబడద్ది? మృతుల యొక్క లోకం. అగ్నిగుండంలో ఏం పడవేయబడద్ది? మృతుల యొక్క. ఈ మృతులందరిని కూడా దేవుడు ఏం చేస్తాడంటే, పాతాళంలో ఉన్న వారందరూ కూడా తీర్పుని తీర్చి ఆ నరకములో, అగ్నిగుండంలో పడేస్తారు. దీన్నే రెండవ మరణం అన్నారు. అక్కడ యుగ యుగాలు అగ్ని కాలుతూనే ఉంటది. పురుగు చావదు. పురుగు చావదు. కాబట్టి వీరిని ఎలాగ దేవుడు బయటకు తీసుకొని వస్తాడు? అక్కడ ఒక ఆలోచించవలసినటువంటి ఆలోచన ఉంది. ఈ మృతుల యొక్క ఆత్మలను మరలా ఎలాగ తీసుకొని వస్తాడంటే, వారి వారి దేహాలతోనే వారిని బయటకు తీసుకొని వస్తాడు. వారి వారి దేహాలతోనే. వారికి ఎలాంటి దేహాన్ని దేవుడు ఇచ్చాడో ఆ దేహాలతోనే వచ్చి వారి దేవుని సన్నిధిలో నిలబడాలి. అందుకే దానియేలు గ్రంథంలో చెప్పబడినటువంటి మాట, అందరూ పునరుద్ధానం చెందుదురు గాని ఆ పునరుద్ధానంలో ఏం జరుగుద్ది? కొందరు మహిమపరచబడ్డానికి, ఘనపరచబడ్డానికి దేవుని సన్నిధిలోనికి వస్తే, మరి కొంతమంది నిశ్చయముగా నిందల పాలొకటకు లేపబడతారని రాయబడింది. పునరుద్ధానం అందరికీ జరగద్ది. అందరిని తీసుకొస్తాడు దేవుడు బయటికి. సముద్రంలో ఉన్న వారిని సముద్రం అప్పగిస్తుంది. అన్ని దేహాలను దేవుడు ఖచ్చితంగా ఆయన సన్నిధిలో నిలబెడతాడు. తీర్పు అయిన మరుక్షణం వారందరిని కూడా మొత్తం కూడా నరకంలో అగ్నిలో వేయబడదు. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సింది, దేవునికి మనిషికి పాపం చేసి ఏర్పడేటువంటి అగాధం ఎంత భయంకరమైందో చూడండి. దేవుడితో సహవాసాన్ని కోల్పోతే జరిగేటువంటి ఎడబాటు, అది కేవలం దేవుడికి దూరం అవడమే కాదు, ఒక ఎడబాటు, ఒక అగాధం అనేది మనిషికి దేవుని మధ్య ఏర్పడుతుంది. కాబట్టి ధనవంతుడుగా ఉన్నప్పుడు ధనవంతుడు దాన్ని చిన్న విషయంగా భావించుంటాడు. అసలు ఉందో లేదో అని కూడా అనుకొని ఉంటాడు ఆయన, ఆ ధనం ఉన్నటువంటి పరిస్థితిని బట్టి. అందుకే అబ్రహాము గుర్తు చేస్తున్నాడు, నీవు నీ జీవిత కాలం అంతా అలాగ చేసావు నా కుమారుడా, అందుకే నీకు ఆ పరిస్థితి వచ్చింది. కనుక రేపు ఈ యొక్క తీర్పు జరిగిన తర్వాత, ప్రపంచం యుగ సమాప్తి జరిగిన తర్వాత, ఈ తీర్పు తర్వాత దేవుడు అందరిని కూడా వారి వారి స్థలాలకు పంపించేస్తాడు. షియోలో ఉండదు, పాతాళం ఉండదు. ఉండేది రెండే ప్రాంతాలు, నరకము, రెండవది పరలోకం. కనుక రక్షణ అంటే మనిషికి ఎంత ఉన్నతమైన శ్రేష్టమైన భాగ్యం ఆలోచించే. యేసుక్రీస్తు రక్తం వలన నీకు రక్షణ వచ్చిందంటే మనకు పెద్ద ఆలోచన ఉండదు. కానీ నిన్ను ఎంతటి అగాధము నుంచి అది నిన్ను తప్పించిందో అది నువ్వు గుర్తించాలి. అతను రాలేడని అబ్రహాం చెప్పిన తర్వాత, అలాగైతే నాకు నా సహోదరులు వాళ్ళు తప్పించే పని చేయాలి అంటే ఏం చెప్పాడు అబ్రహాము? అక్కడ మోషేయు ప్రవక్తలను ఉన్నారు, వారు చెప్పిన మాట వింటే వారు ఈ స్థలములోకి రారు, తప్పించబడతారు. అంటే అగాధం ఎక్కడ తప్పించబడాలి? బ్రతికి ఉన్నప్పుడు భూలోకములోనే తప్పించబడాలి. నీ బిడ్డలు ఆ అగాధాన్ని దాటి యువతలకు రావాలంటే వారు బ్రతికున్నప్పుడే మారు మనసు పొందాలి. నీ భర్త, నీ భార్య, ఎవరైనా అందరూ వారు ఆ అగాధమును దాటుకొని యువతలకు రావాలంటే అది బ్రతికున్నప్పుడే. సువార్తను విశ్వసించి నమ్మి మారు మనసు పొంది పాపాలను ఒప్పుకుంటే వారు ఆ అగాధాన్ని తప్పించుకుంటారు. లేదా నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము నీకు ఇష్టం వచ్చినట్లు బ్రతుకు అనుకుంటే వాళ్ళకి దేవునికి జరిగేటువంటి ఎడబాటు అంతా ఇంత కాదు. అది వివరించలేనిది, వర్ణించలేనిది. అందుకే అగ్నిలో నుంచి లాగినట్టుగా ఒకరిని లాగండి అని చెప్తారు పౌలు భక్తుడు. ఒకడు పాపం చేసి దారి తప్పిపోయినప్పుడు నీవు వానికి సువార్త చెప్పి మరలా తిరిగి విశ్వాసంలోనికి నడిపిస్తే నువ్వేం చేస్తున్నావు అంటున్నాడు పౌలు? ఒక ఆత్మను అగ్నిలో నుంచి లాగినట్లుగా నువ్వు లాగుతున్నావు. ఒకసారి నీ బిడ్డల పరిస్థితి ఆలోచించి, నీ బంధువులు స్నేహితుల పరిస్థితులు ఆలోచించి, ఒక్కరిని నువ్వు వారి పాపం నుంచి దేవుని వైపుకు నడిపిస్తే వారిని ఎక్కడి నుంచి ఎక్కడ దాటిస్తున్నావు? అగాధాన్ని దాటిస్తున్నావు. నీ బంధువులను అగాధం దాటిస్తున్నావు, నువ్వు నీ స్నేహితులను అగాధం దాటిస్తున్నావు, ఆ భయంకరమైన అగాధాన్ని. అదే నీ చేతిలో ఉన్న సువార్త, గాస్పల్, అదే దేవుని వాక్యం, అదే సువార్త రక్షణ. దాన్ని చెప్పడం ద్వారా ఒక మనిషిని
ఆ రాబోతున్న ఉగ్రత అగాధానిలో నుంచి తప్పించబోతున్నాం. కాబట్టి ఆలోచన చేయండి. మనం చేయగలిగేవి, మనకు దగ్గరగా ఉండేవి బంధువులు, స్నేహితులు, మిత్రులు, మనవారు, మన కుటుంబ సభ్యులు. కాబట్టి మనం చేయడానికి అవకాశం ఉన్న విషయాలు, వారు రక్షించబడాలని ప్రార్థన చేయాలి, వారికి సువార్తను ప్రకటించాలి, దేవుని గురించి తెలియచేయాలి. అలా చేస్తేనే వారు రేపటి దినాన రక్షించబడతారు, తప్పించబడతారు. మనం కూడా మన జీవితం ద్వారా, మన ప్రయత్నాల ద్వారా అందరికీ ఆ సువార్త కనబడే విధంగా చేయాలి. నోట్లో సువార్త, బ్రతుకుల లోకాన్ని చూపించకూడదు. మనం మనుషులకి మన బ్రతుకే ఒక సువార్తగా ఉండాలి అనేకులకు. మన జీవితమే ఒక సువార్తగా ఉండాలి. దాన్ని చూసి అనేక మంది మన మాటకు విలువిస్తారు. తద్వారా అనేకుల ఆత్మలు ఆ అగాధములో నుంచి, నరకంలో నుంచి తప్పించబడతాయి. మన యొక్క ఆలోచన, మన దృష్టి సువార్త చేసిన, దేవునికి సేవ చేసిన, ఏ పని చేసినా మన యాటిట్యూడ్ అదే అయి ఉండాలి. అగ్నిలో నుంచి లాగినట్టు ఒకరిని లాగాలి, నరకములో నుంచి లాగినట్టు ఒకరిని లాగాలి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి, ఆలోచన చేయండి. నువ్వు ప్రేమించేవారు రక్షించబడ్డారా లేదా? రక్షించబడకపోతే వారి కోసం ప్రార్థించండి, సువార్త చెప్పండి, మందిరాలకు వాళ్ళని తీసుకురావడానికి ప్రయత్నం చేయండి. నీకు తెలుసు వాళ్ళు నరకానికి పోతారని, కానీ ప్రభు దగ్గరకు నడిపించడానికి నువ్వు ప్రయత్నం చేయాలి. ప్రభువుని నమ్మయ్యా, ఈ కష్టాల్లో నుంచి విడిపిస్తాడు. ప్రభు దగ్గరికి రక్షణ పొందయ్యా, పాపాలు విడిచిపెట్టయ్యా అని ప్రభు గురించి వారికి మనం బోధిస్తే, వారి కోసం ప్రార్థన చేస్తే, వారు ఆ అగాధాన్ని నుంచి తప్పించుకుంటారు.